రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ కప్పలి శ్రవంతిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం హైడ్రామా ఉద్రిక్తత నడుమ వీగిపోయింది. ఆర్డీఓ అనంతరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మున్సిపల్ చైర్మన్తో కలిసి 24 మంది కౌన్సిలర్లు ఉండగా కొంతమంది అసమ్మతి ప్రకటించారు. గత నెల 17న చైర్మన్పై అవిశ్వాసం పెట్టారు. అవిశ్వాసం కొరకు పట్నం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రవీంద్ర సాగర్, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం కోరం లేక వీగిపోయింది. కోరం పూర్తి కావాలంటే సమావేశానికి స్థానిక 24 మంది సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యుడైన ఎమ్మెల్యేతో కలిపి తక్కువలో తక్కువ 17 మంది హాజరు కావాల్సి ఉండగా కోరం లేదని నిర్ధారించిన ప్రిసైడింగ్ అధికారి అవిశ్వాస తీర్మానం వీగినట్లు ప్రకటించారు. 17వ తారీఖున చైర్పర్సన్ ఇబ్రహీంపట్నం గారిపై నో కాన్ఫిడెన్స్ మోషన్ శ్రీత జిల్లా కలెక్టర్ రంగారెడ్డి గారికి ఫామ్ 1 ద్వారా నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని తదనంతరము కలెక్టర్ గారు ఫామ్ 2లో ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించుటకు వారందరికీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రత్యేక సమావేశం 24 మంది కౌన్సిలర్లు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఎక్స్ అఫీషియో చైర్ మెంబర్ని కలుపుకొని మొత్తం 25 మంది సభ్యులకు గాను ఈ ప్రత్యేక సమావేశానికి 2/3 కోరము అవసరం ఉండగా ఎవరు కూడా హాజరు కాలేదు. మొదటి విడతగా 11 గంటల నుంచి 11:30కు ప్రత్యేక సమావేశం నిర్వహించగా పూర్తి ఆబ్సెంట్ ఉంది. దాని ద్వారా 12 గంటలకు తిరిగి సమావేశాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తూ నోటీసు పబ్లిష్ చేయడం జరిగింది. తిరిగి 12 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించుటకు ప్రతిపాదించగా 12 నుంచి 12:30 వరకు కూడా వేచి చూసిన మెంబర్లు హాజరు కానందున ఇటీ సమావేశము ప్రత్యేక సమావేశము ఈ అవిశ్వాస తీర్మానం నోటీస్ ఏదైతే ఇచ్చారో అది క్యాన్సిల్ అయిందిగా ప్రకటిస్తున్నారు. థ్యాంక్ యూ. రికార్డ్ చేసి కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది.